వెల్కమ్ టు న్యూస్ దిస్ వీక్. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రగతి వార్తలు, అంతరిక్షాన్ని అధిగమించి చంద్రుడిపైకి సాగిస్తున్న ప్రయాణాలు, సకల రంగాల్లో సాగిస్తున్న సాంకేతిక ప్రయోగాలు, దేశ విదేశాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు, భావితరాలను పలకరించబోయే ఆవిష్కరణలు, ఇలా ప్రతి రంగాన్ని స్ఫురించే ప్రత్యేక వార్తల వెనుక విశ్లేషణలు అందిస్తుంది బీఆర్కే న్యూస్ దిస్ వీక్. ఈ వారం తెలుసుకోబోయే వార్తా విశేషాలకి వెళ్దాం. 1984 ఏప్రిల్ 3వ తేదీ భారతదేశం అంతరిక్ష చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు. ఈ రోజున ఇప్పుడు రష్యాగా పిలిచే నాటి సోవియట్ యూనియన్ మద్దతుతో భారతదేశం స్క్వాడ్రన్ లీడర్ రాకేష్ శర్మను అంతరిక్షంలోకి పంపింది. అంతరిక్షంలో రాకేష్ శర్మ చేసిన ఈ చారిత్రాత్మక మిషన్కు 40 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నాటి విశేషాలేమిటో తెలుసుకుందాం. రాకేష్ శర్మ ఇద్దరు రష్యన్ వ్యోమగాములతో పాటు సోయుజ్ T-11 ఎక్స్పెడిషన్ ద్వారా 3 ఏప్రిల్ 1984న సాయంత్రం భారత కాలమానం ప్రకారం ఉదయం 6:18 అంతరిక్షంలోకి దూసుకువెళ్లారు. ప్రయోగించిన తర్వాత ఆర్బిటల్ మాడ్యూల్ రష్యా అంతరిక్ష కేంద్రానికి సాల్యూట్ 7 డాక్ చేయబడింది. రష్యా అంతరిక్ష కేంద్రంలో 7 రోజుల 21 గంటల 40 నిమిషాలు గడిపిన తర్వాత రాకేష్ శర్మతో పాటు మరో ఇద్దరు రష్యన్ వ్యోమగాములు సోయుజ్ T-10 సహాయంతో 11 ఏప్రిల్ 1984న భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:18 అంతరిక్షంలో ఉన్న సమయంలో అతని బృందం 43 ప్రయోగాత్మక సెషన్లను కలిగి ఉన్న శాస్త్రీయ మరియు సాంకేతిక అధ్యయనాలను నిర్వహించింది. అతని పని ప్రధానంగా బయోమెడిసిన్ మరియు రిమోట్ సెన్సింగ్ రంగాలకు చెందినది. సిబ్బంది మాస్కోలో అధికారులతో, అదేవిధంగా నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీతో సంయుక్త టెలివిజన్ వార్తా సమావేశాన్ని నిర్వహించారు. అంతరిక్షం నుండి భారతదేశం ఎలా కనిపిస్తోందని నాటి ప్రధాని ఇందిరాగాంధీ రాకేష్ శర్మను అడిగినప్పుడు అతను సారే జహాసే అచ్చా అని బదులిచ్చారు. రాకేష్ శర్మ 1949 జనవరి 13న పంజాబ్లోని పాటియాలాలో పంజాబీ కుటుంబంలో జన్మించారు. శర్మ హైదరాబాద్లోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్లో పాఠశాల విద్య, అదేవిధంగా హైదరాబాద్ నిజాం కళాశాల నుండి కళాశాల విద్య పూర్తి చేసి పట్టభద్రుడయ్యారు. 1966 జూలైలో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో వైమానిక దళ ప్లబ్గా చేరారు. 1970లో భారత వైమానిక దళంలో పైలట్గా నియామకమయ్యారు. భారత వైమానిక దళం మరియు సోవియట్ ఇంటర్ కోస్మోస్ స్పేస్ ప్రోగ్రాంల మధ్య ఉమ్మడి కార్యక్రమంలో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లేందుకు కాస్మోనాట్ కావడానికి 1982 సెప్టెంబర్ 20న ఎంపికయ్యారు. రాకేష్ శర్మ వింగ్ కమాండర్గా పదవీ విరమణ చేసి తర్వాత 1987లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HALలో చేరారు. HAL నాసిక్ డివిజన్లో చీఫ్ టెస్ట్ పైలట్గా 1992 వరకు పనిచేశారు. HAL చీఫ్ టెస్ట్ పైలట్గా పనిచేయడానికి బెంగళూరు వెళ్లిన శర్మ 2001లో విమానయానం నుండి రిటైర్ అయ్యారు. శర్మ అంతరిక్షం నుండి తిరిగి వచ్చిన తర్వాత సోవియట్ యూనియన్ హీరో గౌరవాన్ని పొందారు. ఇప్పటి వరకు ఈ గౌరవం పొందిన ఏకైక భారతీయుడిగా ఆయన మిగిలిపోయారు. అతనికి మరియు అతని మిషన్లోని ఇద్దరు సోవియట్ సభ్యులు మలిషేవ్, స్ట్రేకర్లోవ్లకు భారతదేశం తన అత్యున్నత శాంతికాల శౌర్య పురస్కారం అశోక చక్రను కూడా ప్రదానం చేసింది. అయితే రాకేష్ శర్మ మిషన్ రాబోయే గగన్యాన్ గురించి అవగాహన కల్పించేందుకు ఆస్ట్రోస్పేస్ టెక్ క్లబ్ ప్రారంభించారు. ప్లానెటరీ గ్రూప్, ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్కృతి స్కూల్తో కలిసి పాఠశాల విద్యార్థుల కోసం ఈ ప్రత్యేక సెషన్ను నిర్వహించింది. భారతదేశం అటు సాంప్రదాయం, ఇటు ఆధునికత కలిగిన దేశం. దేశంలోని రియల్ ఎస్టేట్ రంగంలోనూ ఇది స్పష్టంగా కనిపిస్తుంది. నివాస గృహాన్ని తమ అభిరుచికి, ఆర్థిక స్తోమతకు తగ్గట్టుగా నిర్మించుకుంటారు. వ్యాపారవేత్త ముఖేష్ అంబానీకి చెందిన ఐకాన్ హౌస్ యాంటిలియా నుంచి హీరో షారుఖ్ ఖాన్కు చెందిన విలాసవంతమైన మన్నత్ వరకు అన్నీ కూడా విలాసవంతమైన ఆధునిక భవన నిర్మాణాలకు ఉదాహరణగా నిలుస్తాయి. అయితే అవి ఎక్కడున్నాయి, వాటి విశేషాలేంటి ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలోని అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ ఇల్లు యాంటిలియా అత్యంత ఖరీదైన ఇళ్ల జాబితాలో నెంబర్ 1 ప్లేస్లో ఉంది. దక్షిణ ముంబైలోని ఈ భవనం మొత్తం 27 అంతస్తులను కలిగి ఉంది. 15వ శతాబ్దపు స్పానిష్ దీపం పేరు ఈ భవనానికి పెట్టారు. జీక్యూ ఇండియా తెలిపిన వివరాల ప్రకారం ఈ భవనం విలువ $1 నుండి $2 బిలియన్ మధ్య ఉంటుంది. ఇది బుకింగ్హామ్ ప్యాలెస్ తర్వాత ప్రపంచంలో 2వ అత్యంత ఖరీదైన ఇల్లు. యాంటిలియాలో హెల్త్ స్పా, బహుళ స్విమ్మింగ్ పూల్స్, థియేటర్, యోగా, డాన్స్ స్టూడియో, బాల్ రూమ్, ఐస్ క్రీం పార్లర్, 3 హెలీప్యాడ్లు, హ్యాంగింగ్ గార్డెన్లు, పార్కింగ్ స్థలం మొదలైన ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. ఇక అరేబియా సముద్రపు అలల సుందర దృశ్యాలను చూపే మన్నత్ బాలీవుడ్ రారాజు షారుఖ్ ఖాన్ నివాసం. ముంబైలోని బాంద్రాలో ఉన్న ఈ బంగ్లా ఖరీదు 200 కోట్ల రూపాయలకు పైమాటే. అతని భార్య గౌరీ ఖాన్ ఈ 6 అంతస్తుల భవనాన్ని తన ఆలోచనల మేరకు తీర్చిదిద్దారు. ఇంటీరియర్ ను అద్భుతంగా రూపొందించారు. ఈ భవనంలో జిమ్, లైబ్రరీ, స్విమ్మింగ్ పూల్, ప్రైవేట్ సినిమా, అందమైన టెర్రస్ ఉన్నాయి. ముఖేష్ అంబానీ కుమార్తె ఈషా అంబానీని వివాహం చేసుకున్న ఆనంద్ పిరమల్కు అతని తండ్రి పిరమల్ గ్రూప్ చైర్మన్ అజయ్ పిరమల్ వివాహం సందర్భంగా ఓ విలాసవంతమైన ఇంటిని బహుమతిగా ఇచ్చారు. ముంబైలోని ఈ 5 అంతస్తుల డైమండ్ ఆకారపు భవనం అద్భుతానికి ఉదాహరణగా నిలిచింది. దీని రీగల్ డిజైన్ కారణంగా బయట నుండి ఎంతో అందంగా కనిపిస్తోంది. జీక్యూ ఇండియా అంచనా ప్రకారం ఈ బంగ్లా విలువ సుమారు 450 కోట్ల రూపాయలు. ఈ గ్రాండ్ డైమండ్ ఆకారపు భవనంలో ప్రైవేట్ పూల్, అండర్ గ్రౌండ్ పార్కింగ్, స్పేస్ డైనింగ్ ఏరియా, డైమండ్ రూమ్ తదితర లగ్జరీ సౌకర్యాలు ఉన్నాయి. ముంబైలోని మలబార్ హిల్లోని జతియా హౌస్ ప్రముఖ వ్యాపారవేత్త కుమార్ మంగళం బిర్లా నివాసం. ఈ బంగ్లా 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. జీక్యూ ఇండియా తెలిపిన వివరాల ప్రకారం ఈ బంగ్లా ఖరీదు 425 కోట్ల రూపాయలు. విలాసవంతమైన ఇంటీరియర్ ఈ భవనం సొంతం. అందమైన సముద్ర దృశ్యం భవనానికి ప్లస్ పాయింట్. ఈ భవనంలో 20 పెద్ద బెడ్రూమ్లు, ఓపెన్ యార్డ్, గార్డెన్ మొదలైనవి ఉన్నాయి. అదేవిధంగా ముంబైలోని బ్రీచ్ కాండీ ప్రాంతంలో ఉన్న జీకే హౌస్ వ్యాపార దిగ్గజం గౌతమ్ సింఘానియా రేమండ్ గ్రూప్ చైర్మన్. ఈ 30 అంతస్తుల భవనం ఆధునిక డిజైన్తో రూపొందింది. అరేబియా సముద్ర దృశ్యాలు భవనంలోని వారిని అలరిస్తాయి. జీక్యూ ఇండియా తెలిపిన వివరాల ప్రకారం ఈ భవనం విలువ సుమారు 6,000 కోట్ల రూపాయలు. ఇందులో 2 స్విమ్మింగ్ పూల్స్, 5 పార్కింగ్ అంతస్తులు, హెలీప్యాడ్, స్పా, జిమ్, హోమ్ థియేటర్ మొదలైన ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. పుస్తకాలు మనిషికి మంచి నేస్తాలని చెప్తూ ఉంటారు. పుస్తకాలు మనకు ప్రపంచంలోని సమస్త సమాచారాన్ని అందిస్తాయి. మంచి పుస్తకం మానసిక సంతోషాన్ని కలిగిస్తుంది. అలాంటి పుస్తకాలకు ఒక గ్రామం నెలవుగా ఉందని, అందుకే గ్రామానికి లైబ్రరీ విలేజ్ అనే పేరు వచ్చిందనే సంగతి మీకు తెలుసా? ఆ సంగతి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరాఖండ్ అనగానే అందమైన పర్వత లోయలు గుర్తుకొస్తాయి. అలాంటి అందమైన పర్వత లోయలకు వెళ్లాలని అందరికీ అనిపిస్తుంది. మనసుకు సంతోషం, ఉల్లాసం కలిగించే ప్రాంతం అది. అలాంటి ఉల్లాసభరిత అందమైన పర్వత లోయల మధ్య ఓ పుస్తక ప్రపంచం కూడా ఉంది. పుస్తక ప్రపంచం అంటే అదేనండి మనం పిలిచే లైబ్రరీ అన్నమాట. ఆ లైబ్రరీలో సుమారు 17,500కు పైగా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. రుద్రప్రయాగ్ జిల్లాలో ఉన్న అగస్యముని బ్లాక్లోని మణిగుహ్ గ్రామం లైబ్రరీ విలేజ్గా పేరు పొందింది. దీనికోసం హమారా గావ్ ఘర్ ఫౌండేషన్ సహకారం అందించింది. 1,664 మీటర్ల ఎత్తులో ఉన్న మణిగుహ్ గ్రామ్ ఎంతో అందంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ 250 కుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామంలో హోమ్ స్టేలు కూడా ఉన్నాయి. 2023 జనవరి 26న హమారా గావ్ ఘర్ ఫౌండేషన్ను నెలకొల్పామని లైబ్రరీ డైరెక్టర్ మహేష్ నేగి మీడియాకు తెలిపారు. ఈ ఫౌండేషన్ లక్ష్యం గ్రామాల్లో విద్యాభివృద్ధిని పెంపొందించడం. గ్రామంలోని ఈ లైబ్రరీలో పుస్తకాలు చదివేందుకు ఎటువంటి రుసుము వసూలు చేయరు. ప్రతిరోజు విద్యార్థులు తమ తరగతులు ముగిసిన తర్వాత ఈ లైబ్రరీకి చేరుకుని చదువుకుంటారు. గ్రామంలో లైబ్రరీ ప్రారంభించినప్పుడు 3 రోజుల పాటు గావ్ ఘర్ మహోత్సవ్ నిర్వహించామని మహేష్ నేగి తెలిపారు.
రైతులు, కవులు, రంగస్థల కళాకారులతో సహా సామాజిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్లోని అనేక ప్రాంతాల్లో లైబ్రరీలు తెరుచుకున్నాయి. కాగా మణిగుహలో ఏర్పాటైన లైబ్రరీలో పోటీ పరీక్షలు మొదలుకొని సాహిత్యం వరకు వివిధ రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. కాలం, సమయం, టైం పదమేదైనా వాటి అర్థం ఒకటే. జీవితంలో ఏ పని చెయ్యాలన్నా, ఏ విషయాన్ని చెప్పాలి అన్నా అందుకు మనకు కావాల్సింది కాలమే. గడియారం కనిపెట్టిన తర్వాత టైం తెలుసుకోవడం సులభమైంది. ప్రతిదీ ఆ కాలగమనంతోనే కొలుస్తున్నాం. ఇప్పుడిక మూన్ టైం కూడా వస్తుందట. ఆ విషయాలేంటో తెలుసుకుందాం. అమెరికాలోనో రష్యాలోనో ఇప్పుడు సమయం ఎంతైందో అని అప్పుడప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. విదేశాల్లో మన బంధువులు గాని, మిత్రులు గాని, పరిచయస్తులు గాని ఉంటే అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడతాం. విదేశాల్లో ఉండేవారు ఏ దేశంలో ఉన్నారో తెలుసుకుని ఆ దేశ సమయానికి అనుగుణంగా ఫోన్ చేస్తాం. అంతెందుకు, మన దేశంలోనూ అన్ని ప్రాంతాల్లో ఒకేసారి సూర్యోదయం గాని, సూర్యాస్తమయం గాని జరగవు. కాకపోతే ఒక దేశానికి ఒకే టైం విధానం ఉండాలనే నిబంధనతో న్యూఢిల్లీ టైంను ప్రామాణికంగా తీసుకుంటాం. భూమి గుండ్రంగా అంటే గోళాకారంగా ఉండటం, సూర్యుని చుట్టూ తిరగడం లాంటి కారణాలతో భూమి మీద వివిధ ప్రదేశాల్లో టైం వివిధ రకాలుగా ఉంటుంది. అయితే భూమి చుట్టూ తిరిగే చంద్రుడి విషయంలో టైం ఎలా ఉంటుంది? ఈ ప్రశ్న మీకెప్పుడైనా ఎదురైందా? ఇదే విషయం తెలుసుకోవాలనే ఆలోచన అగ్రరాజ్యం అమెరికాకు వచ్చింది. ఇంకేముంది, జాబిల్లుతో పాటు ఇతర గ్రహాలపై సమయం తెలుసుకునేలా ఓ ఏకీకృత ప్రామాణిక టైంను నిర్ధారించాలని శ్వేత సౌధం నుంచి నాసాకు ఆదేశాలు వెళ్లాయి. శ్వేత సౌధంలోని ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ చీఫ్ ఆర్తి ప్రభాకర్ నుంచి వెళ్లిన ఆదేశాల ప్రకారం నాసా ఇతర ప్రభుత్వ విభాగాలతో కలిసి 2026 నాటికి కోఆర్డినేటెడ్ లూనార్ టైం కోసం వ్యూహాన్ని సిద్ధం చేయాలి. గురుత్వాకర్షణ శక్తిలో తేడాల కారణంగా సమయ నిర్ధారణలో చోటు చేసుకునే మార్పులను ఈ సందర్భంగా అంచనా వేయాల్సి ఉంటుంది. ఇది చంద్రయాత్రలకు వెళ్లే వాహన నౌకలు, ఉపగ్రహాలు ఖచ్చితత్వంతో పనిచేయడానికి చాలా కీలకం. సాధారణంగా భూమిపై పనిచేసే గడియారం చంద్రుడిపైకి చేరితే రోజుకు 58.7 మిల్లీ సెకండ్లను కోల్పోతుందని ఓఎస్టీపీ ఆదేశాల్లో ఉదహరించారు. చంద్రయాత్రలకు దేశాలు, ప్రైవేటు సంస్థలు పోటీ పడుతున్న వేళ ఈ ఆదేశాలు వెలువడడం గమనార్హం. దీనిపై నాసాకు చెందిన స్పేస్ కమ్యూనికేషన్స్ అండ్ నావిగేషన్ చీఫ్ కెవిన్ కాగిన్స్ మాట్లాడుతూ, భూమిపై ఒక వేగంతో కదిలే గడియారం చంద్రుడి ఉపరితలంపైకి చేరగానే భిన్నంగా ప్రవర్తిస్తుందని చెప్పారు. నాసా ఆర్టిమిస్ కార్యక్రమ లక్ష్యాలకు అనుగుణంగా తాజాగా ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయి. వ్యోమగాములను పంపడం, చంద్రుడిపై బేస్ ఏర్పాటు చేయడం వంటివి దీని లక్ష్యాలు. డేటా ప్రసారంలో, భూమిపై కమ్యూనికేషన్లో సమన్వయం కోసం సిఎల్టీ అవసరం చాలా ఉంది. ప్రస్తుత అంతరిక్ష పరిశోధనలో ఓఎస్టీపీ మార్గదర్శకాలు కీలక పరిణామంగా చెప్పవచ్చు. యాపిల్ ఉత్పత్తులను వినియోగించే యూజర్లకు కేంద్ర ప్రభుత్వం భద్రతాపరమైన హెచ్చరికలు జారీ చేసింది. ఐఫోన్, మ్యాక్బుక్స్, ఐప్యాడ్స్, విజన్ ప్రో హెడ్సెట్లకు హై రిస్క్ అలర్ట్ ఇచ్చింది. ప్రభుత్వం యాపిల్ ఉత్పత్తుల వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేయడానికి కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సెక్యూరిటీ పరంగా నమ్మకం ఉంటుందని చాలా మంది యాపిల్ ఫోన్లను వాడతారు. ఆ ఫోన్లను ఎవరైనా హ్యాక్ చేసే పరిస్థితి వస్తే నేరుగా యాపిల్ సంస్థ నుంచే వినియోగదారులకు సమాచారం వస్తుంది. గతంలో కొంతమందికి ఇలాంటి హెచ్చరికలు యాపిల్ సంస్థ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అదే యాపిల్ కంపెనీకి సంబంధించిన తాజాగా సెల్ ఫోన్ తయారీ సంస్థ కాకుండా కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తోంది. యాపిల్ ఉత్పత్తుల్లో రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్కు సంబంధించి
క్లిష్టమైన సెక్యూరిటీ లోపం ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా గుర్తించింది. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ తాజాగా వెల్లడించింది. ఆ ఏజెన్సీ చెబుతోన్న ప్రకారం యాపిల్ ఉత్పత్తుల్లోని క్లిష్టమైన సెక్యూరిటీ లోపం వల్ల హ్యాకర్లు ఏకపక్షంగా కోడ్ను ఎగ్జిక్యూట్ చేసి వినియోగదారుల డివైస్లను రిమోట్గా ఆపరేట్ చేసే ముప్పు ఉందని హెచ్చరించింది. సెక్యూరిటీ ఉంటుందనుకుంటున్న ఉత్పత్తుల్లోనూ సమస్యలు రావడంతో యూజర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో కూడా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ స్పష్టం చేసింది. ముప్పును తప్పించుకునేందుకు గాను యూజర్స్ వెంటనే తమ ఉత్పత్తులను లేటెస్ట్ సెక్యూరిటీ వర్షన్తో అప్డేట్ చేసుకోవాలని సూచించింది. iOS, iPadOS 17.4.1, 16.7.7 కంటే ముందు వర్షన్స్, Safari 17.4.1, Mac OS Ventura 13.6.6, Mac OS Sonoma 14.4.1, Apple Vision OS 1.1.1 కంటే ముందు వర్షన్స్లో ఈ లోపాలను గుర్తించినట్లు సర్టిన్ వెల్లడించింది. .4.1 కంటే ముందు ఓఎస్ను వినియోగించే ఐఫోన్ XS, ఐప్యాడ్ ప్రో 12.9, 10.5, 11 ఇంచ్, ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ మినీ యూజర్స్కు ఈ ముప్పు ఉంటుందని సర్టిన్ తన అడ్వైజరీలో పేర్కొంది. ఇక 16.7.7 వర్షన్ కంటే ముందు ఓఎస్లను వినియోగించే ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ X, ఐప్యాడ్ 5th జనరేషన్, ఐప్యాడ్ ప్రో 9.7 యూజర్స్ కూడా హ్యాకింగ్ బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ యూజర్స్ వెంటనే తమ డివైస్లను అప్డేట్ చేసుకోవాలని సూచించింది. కాబట్టి వినియోగదారులు జాగ్రత్త పడండి. మెటా నేతృత్వంలోని ఫేస్బుక్ ఫుల్ స్క్రీన్ వీడియో అనుభూతిని మరింత మెరుగుపరిచేందుకు వీడియో ప్లేయర్ను విడుదల చేస్తుంది. టిక్టాక్, యూట్యూబ్ తరహాలో ఫేస్బుక్ వీడియో ప్లేయర్ ఎలా పనిచేస్తుందో తెలుసా? ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం. వీడియో ప్లేయర్తో రీల్స్, వీడియోస్, లైవ్ కార్యక్రమాలు చూస్తున్న సమయంలో మెరుగైన అనుభూతిని పొందవచ్చు. ఫేస్బుక్ యాప్లో వీడియోలు చూస్తున్నప్పుడు ఈ వీడియో ప్లేయర్ పనితీరును ఆస్వాదించవచ్చు. ఇప్పటికే టిక్టాక్ ఈ తరహా వీడియో ప్లేయర్ను కలిగి ఉంది. అనంతరం రీల్స్ కోసం ఇన్స్టాగ్రామ్ మరియు షార్ట్ కోసం యూట్యూబ్ ఈ వీడియో ఫార్మాట్ను కలిగి ఉన్నాయి. వినియోగదారుల ఆసక్తికి అనుగుణంగా ఫేస్బుక్ అల్గోరిథం ఎక్కువ నిడివి ఉన్న వీడియోలను సిఫార్సు చేస్తుంది. ఈ కొత్త వీడియో ప్లేయర్ ద్వారా మెరుగైన విజువల్ అనుభూతిని పొందవచ్చు. యూజర్స్ అవసరాలు, అభిరుచికి అనుగుణంగా వీడియోస్ ప్లే కానున్నాయి. వినియోగదారుల ఆసక్తికి అనుగుణంగా మరిన్ని వారాల్లో ఈ వీడియో ప్లేయర్లో మరిన్ని ఫీచర్స్, నియంత్రణలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫలితంగా యూజర్స్ విజువల్ అనుభూతి మరింత మెరుగవుతుందని భావిస్తోంది. ఈ కొత్త వీడియో ప్లేయర్ ద్వారా వర్టికల్ ఫార్మాట్లో వీడియోలు ప్లే కానున్నాయి. యూజర్స్ ల్యాండ్స్కేప్ మోడ్లోనూ ఫుల్ స్క్రీన్ ఫార్మాట్ వీడియోలను వీక్షించవచ్చు. దీంతో పాటు ఈ ఫేస్బుక్ వీడియో ప్లేయర్ క్రింద వైపు నావిగేషన్ వద్ద మెరుగైన నియంత్రణ కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఫలితంగా యూజర్స్ తమకు నచ్చిన కాంటెంట్కు సులభంగా మారవచ్చు. అదేవిధంగా ముందుకు, వెనక్కు 10 సెకండ్ల చొప్పున వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఫాస్ట్ ఫార్వర్డ్ సదుపాయం కూడా ఉంది. ఫేస్బుక్ యాప్లోని ఫీడ్, వీడియో ట్యాబ్లో వినియోగదారులు ఆసక్తి చూపిన కాంటెంట్ను సిఫార్సు చేస్తుంది. దీంతో పాటు మరిన్ని రీల్స్ను యూజర్స్కు అందుబాటులోకి తీసుకొస్తుంది. అయితే ఈ వీడియో ప్లేయర్ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది అనే విషయాన్ని ఫేస్బుక్ స్పష్టం చేసింది. ఈ ఫుల్ స్క్రీన్ వీడియో ప్లేయర్ తొలుత అమెరికాలోని iOS మరియు ఆండ్రాయిడ్ యూజర్స్కు అందుబాటులోకి వస్తుందని, మరికొన్ని నెలల్లో ఈ వీడియో ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుందని ఫేస్బుక్ వెల్లడించింది.